నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఎనుమాముల మార్కెట్ కలకల్లాడుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా అన్ని ప్రాంతాల నుంచి కూడా రైతులు అయితే మిర్చిని అంటే ఏదైతే మిరప తోట చేతికి వచ్చిందో దాన్ని తీసుకొని మార్కెట్కి అయితే రావడం జరిగింది. అసలు గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రేట్లు ఎలా ఉన్నాయి, రైతులకి తగ్గ గిట్టుబాటు ధర వస్తుందా, అసలు గతంలో ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఎంత రేటు ఉంది, రైతులకు తగ్గ రేటు వస్తుందా, మిర్చి అనేది ఎంత వచ్చింది ఇక్కడికి, అసలు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మిర్చి అనేది ఎంత వచ్చింది, అలానే దానికి తగ్గ రేటు ఎంత ఉంది అనేది ఇక్కడ అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి రైతులు వచ్చారు, ఎంత పంట అయితే చేతికొచ్చింది, ఎంత ఇక్కడ అసలు ధర పలుకుతుంది, అక్కడ ఉన్నటువంటి ధర రైతులకు అందుతుందా లేదా, అలానే ఇక్కడ ఉన్నటువంటి మిర్చి యాడికి ఎంత మిర్చి అనేది వచ్చిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంతో కష్టపడి రైతులు సంవత్సరం పొడుగుతా పండించి ఎంతో ఎదురు చూసేటువంటి టైము చేతికొచ్చిన తర్వాత మార్కెట్కి తీసుకొచ్చి గిట్టుబాటు కోసం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇదే. వాళ్ళకి తగ్గ ఫలితం వచ్చిందా, అసలు ఈసారైనా సరే మిర్చి రైతులకి తగ్గ ధర వచ్చిందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడా రైతులందరూ వచ్చేసి మార్కెట్కి తీసుకొని రావడం అయితే జరిగింది. వాళ్ళ ఒక సంవత్సరం పాటు కష్టపడి పండించినటువంటి పంటని చేతికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి పంట కోసం పండిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత రైతులు ఏదైతే ఆనందంగా వచ్చి మాకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పి ఎంతోమంది రైతులు అయితే ప్రతి సంవత్సరం కూడా మార్కెట్కి వచ్చి అమ్మడానికి చూస్తుంటారు. కానీ అసలు ఏ సంవత్సరం కూడా రైతులకు తగ్గ గిట్టుబాటు ధర అయితే వచ్చింది లేదు. ఈ సంవత్సరం అయినా సరే తగ్గ ధర ఇస్తున్నారా లేదా, సగటు ధర ఎంత ఉంది, అసలు హైయెస్ట్ ప్రైజ్ అనేది ఎంత ఉంది, లోయెస్ట్ ధర ఎంత ఉంది, ఏ రకానికి ఎంత పలుకుతుంది అనేది ఇక్కడ అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారిగా మిర్చి అంటే వ్యవసాయదారులు అందరూ కూడా రైతులందరూ కూడా మిర్చి తీసుకొని వ్యవసాయ మార్కెట్కి అయితే రావడం జరిగింది, ఎనుమాముల మార్కెట్కి. ఇక్కడ అసలు మిర్చి ధర ఎంత ఉంది, గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అధికంగా ఉందా తక్కువగా ఉందా, అసలు రైతులకి వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుందా అనేది ఇప్పుడు ప్రస్తుతం మనతో బియ్య బాని గారు ఉన్నారు, మార్కెట్ అధికారి. అసలు ఎంత పలుకుతుంది, గతంలో దానికి ఇప్పుడు పోల్చుకుంటే ఎంత ఉందన్నది ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్, నా పేరు బియ్య బాని. అయితే మిర్చి ముఖ్యంగా వచ్చేసి ఈరోజు 20,000 పైన క్వింటాల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా అందులో మనం 1/12/23 నుండి చూస్తే 23 నుండి 23/1/24 వరకు అంటే ఈ సంవత్సరం 98,100 క్వింటాల్స్ రావడం జరిగింది. అందులో వచ్చేసి ఈ సంవత్సరం ధరలు 23,001 హైయెస్ట్, లోయెస్ట్ వచ్చేసి 14,000, మోడల్ వచ్చేసి 19,038గా నిర్ణయించబడ్డాయి. ఇదే గత సంవత్సరము మనం పోల్చుకుంటే టోటల్ బ్యాగ్స్ ఈ పీరియడ్కి వచ్చేసి 60,729, రేట్ వచ్చేసి 20,550, లోయెస్ట్ వచ్చేసి 14,000, మోడల్ వచ్చేసి 17,625గా ధరలు నిర్ణయించబడినవి. మనకు ముఖ్యంగా ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే పోల్చుకుంటే ఈ సంవత్సరము మిర్చి ధరలలో రేటు ఈ సంవత్సరమే మంచిగా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 19,000 18,000లకు కూడా తేజ రకానికి జరిగినాయి. కానీ ఈసారి నిలకడగానే అంటే ఈ సంవత్సరం మిర్చి స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా మిర్చి తేజ రకానికి ధరలు నిలకడగానే ఉన్నట్లు నిలకడగా ఉందని చెప్తున్నారు. కానీ గతంలో పోల్చుకుంటే మిర్చి ధరల కంటే ఈ సంవత్సరం మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉందా? అయితే అమ్మ ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే మనం తేజనే తీసుకుంటాము. తేజ అంటే గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరమే రేట్ ఎక్కువ ఉన్నట్టు మనకు తెలుస్తుంది మేడం విషయం. అయితే రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు అందులో ఏంటంటే దేశీ వచ్చేసి ఇదే గత సంవత్సరం 95,000 రూపాయలకు కూడా పలకడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఒక దేశీ మిర్చి అనేటువంటిది రావడం జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది సీజన్ కాబట్టి కొంచెం పచ్చిగా అనేది వస్తుంది. ఇదే కనుక ఒక నెల తర్వాత మంచి ఆరబెట్టి ఎండబెట్టి తీసుకొచ్చిన మిర్చి ధరలకు మన మిర్చి క్వాలిటీకి అయితే ఎక్కువ ధర కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అసలు గతంతో పోల్చుకున్న ఇప్పుడున్న రైతులకి అసలు ఎందుకు అని రైతులకి పత్తి కానివ్వండి, మిర్చి కానివ్వండి, సగటు ధర అంటే మినిమం ధర కూడా అసలు అందట్లేదు, వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం దొరకట్లా. దీనికి తగ్గ అసలు కారణం ఏమంటారు? అంటే మిర్చి సపోర్ట్ ప్రైస్ అనేది కాటన్కు ఉందమ్మా, కానీ ఇదే మిర్చికి అయితే లేదు. సపోర్ట్ ప్రైస్ అనేది ఎంత అంటే ఇప్పుడు ఎప్పుడైనా రైతుకు మాకు తెలిసి లాస్ట్ ఇయర్ కంటే పోల్చుకుంటే ఈ సంవత్సరం 23,000 తేజ రకానికే జరుగుతుంది. కాబట్టి
రైతులకు పెద్దగా నష్టము అనేది అయితే ధర విషయంలో జరగడం లేదని మేము భావిస్తున్నాం. అంటే అసలు ఈ మిర్చి ధరని అసలు ఎవరు డిసైడ్ చేస్తారు? అది అందుకనే గవర్నమెంట్ దీనికనే నిర్ధారణ ధర అనేటువంటిది అసలు కేంద్ర ప్రభుత్వం అనేది నిర్ధారిస్తుంది ప్రతి పంటకు. కానీ మిర్చి అనే దానికి అసలు మద్దతు ధర అనేదే లేదు, మద్దతు ధర అనేటువంటిది లేదు మనం. అది అంటే ఇప్పుడు ఈ గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న వరకు ఇక్కడ మిర్చి కానివ్వండి, మిగతా పంట కానివ్వండి, ఎంత శాతం వచ్చింది? గతంతో పోల్చుకుంటే అధికంగా ఉందా, తక్కువ ఉందా? అంటే గత సంవత్సరం కంటే పోల్చుకుంటే ఈ సంవత్సరము పంట బాగానే ఉందమ్మా. చాలా మన జిల్లా పరిధిలో కూడా వ్యవసాయ అధికారులు కూడా ఈసారి మిర్చి పంట బాగానే ఉంది అని చెప్తున్నారు. ఇదే కనుక గత సంవత్సరం పోల్చుకుంటే చాలా తక్కువగానే రావడం జరిగింది మనకు. ముఖ్యంగా ధరలు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో నుండి మనకు అప్డేట్స్ అవుతుంటాయి. ఆ ఇంటర్నేషనల్ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి రోజుకు ఏ రోజు అనేది కూడా ప్రతిరోజు వాళ్ళు ఇంటర్నేషనల్ రేట్స్ ఏమవుతుంది దాన్ని పోల్చుకునే ధరలు అనేది నిర్ధారించడం జరుగుతుంది. అటువంటిది ఎక్స్పోర్ట్ అనేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం లేదని చెప్తున్నారు వ్యాపారస్తులు. ఎందుకంటే గత సంవత్సరం అనేది బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, ఇండోనేషియా అటువంటి వాటికి కూడా ఎక్స్పోర్ట్ అనేది జరిగింది. కానీ ఈ సంవత్సరం చైనాలో విపరీతమైనటువంటి మిర్చి పంట ఉన్నదని చెప్పడం జరుగుతుంది. అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా రైతులకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? అవును, రైతులకు మీ ద్వారా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఎప్పుడు కూడా మిర్చి అనేది పూర్తిగా పచ్చిగా తీసుకొని రావడం వలన మిర్చి ధర చాలా తగ్గిపోతుంటుంది. కాబట్టి ఎప్పుడు వచ్చినా కూడా రైతు సోదరులు మంచిగా ఇంటికి వద్దనే ఎండబెట్టుకొని వస్తే ధర కూడా మంచి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, విన్నారు కదా, ఏదైతే రైతులు మిర్చి అనేది మంచిగా ఎండబెట్టుకొని తీసుకొచ్చింతే ఇక్కడ అధిక ధర అనేది ఉంటుంది. రకాన్ని బట్టి ధర అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మిర్చి అనేది పొలాల్లో కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్థలాల్లో మంచిగా ఎండబెట్టుకొని తీసుకొస్తే ఖచ్చితంగా గిట్టుబాటు ధర అనేది ఉంటుంది. ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ధర ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ డిసైడ్ చేయడానికి ఉండదు. అలానే తేజ అనే రకానికి ఇప్పుడు ఎక్కువగా ఉందని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మిర్చి ధర అధికంగా ఉండడంతో రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.